భారత ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఇప్పటికీ ఆయా పార్టీల బూత్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అందరి ఎన్నికల నేపథ్యంలో ఏజెంట్ల సమక్షంలో ఇటు మాక్ పోలింగ్ కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పటికే ఈవీఎం మిషన్లు ఎలా పనిచేస్తున్నాయి వాటన్నిటిపై కూడా పూర్తిగా పరిశీలన చేశారు. ఇక మొత్తంగా తెలంగాణలో 17 స్థానాలకు గాను 17 ఎంపీ స్థానాలు అలాగే ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానానికి గాను మొత్తంగా 520 మంది దాదాపు ఎంపీ స్థానాలకు పోటీ చేసిన పరిస్థితి. ఇక కంటోన్మెంట్లోనే 10 మంది అభ్యర్థులు అయితే పోటీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా 2,80,000 మంది ఎన్నికల సిబ్బంది దీంట్లో పనిచేస్తున్నారు. 160 మంది కంపెనీలు మొత్తంగా కేంద్ర బలగాలు ఈ ఎన్నికల సమీక్షను మొత్తంగా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు సిఎస్ కూడా దాదాపు ఈ ఎన్నికలపైన పూర్తిగా దృష్టి సారించాలని చెప్పవచ్చు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా ఇక ఉపేక్షించేది లేదు అన్నట్టుగా వారైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ కూడా ఉదయం అయితే పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరిగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కాస్త ఎండాకాలం కాబట్టి ఉదయం నుంచే తమ పోలింగ్ ఏదైతే ఓటు వినియోగించుకొని వెళ్ళాలని దాదాపు ఓటర్లు కూడా ఆశిస్తున్న వ్యక్తి కనిపిస్తుంది. ఇక ఎన్నికల ఏర్పాట్లు ఇక్కడ రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాలో మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి ఏ రకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, కేంద్ర బలగాలు ఎంతమంది ఉన్నాయి, స్థానిక తెలంగాణ పోలీసు ఎంతమంది ఉన్నారు అనే దానికి ఆ స్థానిక సిఐ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన దగ్గరికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొత్తానికి మీరు అది చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఎంతమంది సిబ్బంది మీరున్నారు, మీతో పాటు అదనంగా కేంద్ర బలగాలు ఉన్నాయి? మా దగ్గర మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 15 లొకేషన్స్ ఉన్నాయి. ఈ 15 లొకేషన్లలో కూడా 27 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మనమంతా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా వేసుకోవడం జరిగింది. దీంట్లో మన సిబ్బందితో పాటు బయట నుంచి కూడా రావడం జరిగింది. టోటల్గా మన పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 55 మంది వరకు బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. దాంతోపాటుగా మనకు గుజరాత్ నుంచి సెంట్రల్ ఫోర్స్ కూడా కేంద్రీయ బలగాలు రావడం జరిగింది. ఆ కంపెనీ కూడా మన జన్వాడ దగ్గరనే ఫంక్షన్ హాల్లో స్టే చేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా మనం మన డివిజన్కి సంబంధించి నార్సింగ్ డివిజన్లో ఈ 3 పోలీస్ స్టేషన్లో అదేవిధంగా రాజనగర్ జోన్లో ప్రస్తుతం వాళ్ళని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం యొక్క ప్రజలకి మన విజ్ఞప్తి ఏంటంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఎవరు కూడా నలుగురు అంతకన్నా ఎక్కువ ఎక్కడ కూడా గుమిగూడి ఉండరాదు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చూసుకోవాలని చెప్తున్నాం. దాంతోపాటుగా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవడానికి మీ అందరం సహకరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఇండ్ల నుంచి బయటకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినా, మీ దృష్టికి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ ఇమీడియట్గా 100కి డయల్ 100 అనేది మీకు అందరికీ తెలుసు. దాన్ని వినియోగించుకొని పోలీసు యొక్క సేవలను వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలని చెప్పేసి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే మీ పోలీస్ స్టేషన్ పరిధి కావచ్చు, మీరు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాలు కావచ్చు, మరి రాత్రిపూట డబ్బు మద్యం ఎంత వేరే పట్టుబడి ఏమన్నా ఒక సెకండ్ అన్నాడు. అయితే దీనికి సంబంధించి మన పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఎలక్షన్ కోడ్ అయినప్పటి నుంచి కూడా మనము 2 సార్లు మనం ఎలక్షన్ సంబంధించిన మనీని కూడా పట్టుకోవడం జరిగింది. లిక్కర్కి సంబంధించిన కేసులు కూడా దాదాపు ఒక 15 కేసుల వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. మనం పెద్ద ఎత్తున మద్యం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిన్న మొన్న కూడా డ్రై డే కాబట్టి మనకి మొన్నటి నుంచి కూడా సాయంత్రం 6 గంటల నుంచి కంప్లీట్గా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు 2 రోజుల పాటు డ్రై డే అమల్లో ఉన్నది. కాబట్టి దాంట్లో కూడా లిక్కర్ ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారో, తీసుకెళ్తున్నారో, సరఫరా చేస్తారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనం క్యాష్కు సంబంధించి కూడా 26 lakhs మన పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేయడం జరిగింది. లిక్కర్కి సంబంధించిన కూడా దాదాపుగా మనకు ఒక 200 లీటర్ల వరకు కూడా మద్యంని మనము సంబంధించిన కేసులు బుక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అన్ని కేసులు నమోదు చేసి కన్సర్న్ అథారిటీస్కి చెప్పడం జరుగుతుంది. వాటి మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు చెప్తున్నట్టు విషయం. మొత్తంగా కూడా అదనపు బలగాలతో పాటు తమ తెలంగాణ పోలీసు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తంగా ఈ లోక్సభ ఎన్నికలకు మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తం 17 స్థానాలకు గాను త్రిముఖ పోరు నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు సాధించుకోవాలి ఏదేమైనా అన్నట్టుగా డబుల్ డిజిటే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇట్టి పరిస్థితుల్లో ఈసారి డబుల్ డిజిటే లక్ష్యంగా మేము ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ కూడా యాచిస్తున్న పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలంతా ఒక్కొక్కరు చేజారిపోవడం, బీఫామ్ ఇచ్చినా కూడా వాళ్ళంతా వెళ్ళిపోవడం, మరి ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ప్రతికూలంగానే బీఆర్ఎస్ కు కలిసి వచ్చినప్పటికీ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నది. దీనికి కేసీఆర్, కేటీఆర్ రంగంలో దిగిన పరిస్థితి. ఇక బీజేపీ కూడా దాదాపు మోడీ హవా ఒకవైపు నడుస్తూనే ఉంది. 2 దఫాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు కేంద్రంలో. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డబల్ జిడి తెలంగాణలో లక్ష్యంగా వారు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. దానికి తగ్గట్టు ఆ ప్రధానమంత్రి అలాగే అమిత్ షా సైతం వచ్చి ఇక్కడ ప్రచారాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా త్రిముఖ పోరులో నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కంటోన్మెంట్ విషయంలో వస్తే కంటోన్మెంట్ ఈ మధ్య లాస్ట్ ఫిబ్రవరిలో ఏదైతే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఇప్పుడు లాస్ట్ పరిధిలో అక్కడ అయితే కంటోన్మెంట్లో కూడా దాదాపు ఒక సీటుకు 10 మంది అభ్యర్థులు అయితే అక్కడ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ మొత్తంగా లోక్సభకు 525 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఈ ఒక కంటోన్మెంట్లో 10 మంది పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ ఇవన్నిటిపైన దృష్టి సారితని చెప్పొచ్చు. పూర్తిగా దీనిపైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. ఆ రకంగా ఓటర్ కూడా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా అన్ని ఏర్పాటు చేశామన్నట్టు కూడా ఆ పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్, మొత్తం మీద పోలింగ్ శాతానికి సంబంధించినటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోతుందన్న అంచనాలు ఒక పక్క ఉంటే, ఇప్పుడు మీకు అక్కడ పోలింగ్ బూతుల దగ్గర ఏ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మహేందర్? సార్, మొత్తానికి ఆ పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుందని ఏదైతే నడుస్తుందో ఆ రకంగా ఇప్పటికే 2 రాష్ట్రాల్లో ఒకే కాలంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా మాట్లాడుకుంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ఓట్ల ప్రభావితం అయితే జరిగిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్కి వెళ్లారు అనేది దాదాపు తెలుస్తుంది. సో గతంలో జరిగినటువంటి పోలింగ్ ఈసారి జరుగుతుందా అనడంలో కూడా కాస్త అనుమానాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు తెలంగాణలో నివాసం ఉన్నటువంటి ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముఖ్యంగా వాతావరణం కూడా అని చెప్పొచ్చు. మరి కాస్త ఎండగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నానికి కాస్త పోలింగ్ అసలు తగ్గొచ్చు. కానీ 2 తర్వాత మరోసారి ఇప్పుడు ఉదయం 7 నుంచి 11-12 వరకు ఒక మోస్తాలో జరిగి తర్వాత 2 నుంచి తర్వాత 5 వరకు అయితే కాస్త పోలింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. ఆ రకంగా ఎండ తీవ్రత బట్టి కూడా పోలింగ్ శాతం అని చెప్పొచ్చు. వాతావరణం అనుకూలించాలని కూడా మనం మాట్లాడుకోవచ్చు. అదే సందర్భంలో చేవెళ్ల నియోజకవర్గంలో ప్రముఖులు ఎవరెవరు ఓటేశారు, ఎవరెవరు ఓటింగ్కి రాబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి 3 పార్టీలకు చెందినటువంటి వారు అనుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, అలాగే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి ఇప్పటికే ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ. సో వీరంతా కూడా చేవెళ్లలో మొయినాబాద్లో ఒకరు, చేవెళ్లలో ఒకరు ఈ రకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రముఖులు కూడా ఇక్కడే నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ జనవాడ ఇలాంటి ప్రాంతాల్లో ప్రముఖులైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నివాసం కూడా ఉంటున్న పరిస్థితి. మరి వాళ్ళంతా కూడా ఇక్కడికే వచ్చి ఓటింగ్ వినియోగించుకోవడానికి అలాగే ఓటు పైన చైతన్యం కూడా దాదాపు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా వాళ్ళంతా పాల్గొన్న పరిస్థితి నెలకొంది. సో ఏదేమైనా సరే ఎలక్షన్ నిర్వహణలో విధి విధానాలను పట్ల ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చాలా వరకు కూడా అన్ని సూచనలు కూడా చేసిన పరిస్థితి. ఇక అభ్యర్థులు మొన్నటి వరకు కూడా ప్రచారాలు ముమ్మరంగా చేసేసారు, తమ పార్టీలకు ఓటు వేయాలన్నట్టుగా. ఇక ప్రచారాల అనంతరం మనం చూసుకోవచ్చు ఏదైతే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఈ 12 గంటల పాటు జరిగినటువంటి నిశ్శబ్ద యుద్ధంలో జరిగినటువంటి ఈ ప్రలోభాలు మనం మాట్లాడుకోవచ్చు. సో ఇవన్నీ నేపథ్యంలో మొత్తానికైతే ఈరోజు మాక్ పోలింగ్ తర్వాత ఎలక్షన్ అయితే మొదలైంది. ఎలక్షన్ కూడా ఒక్కొక్కరుగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరుగా కూడా వృద్ధులను కాకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూటే ఎక్కువ మటుకు ఓటు వేయడానికి చాలా ఆసక్తి చూపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని విధాలు కూడా మొత్తంగా ఈరోజైతే సెలవుగా ప్రకటించారు. మెజార్టీ ఏదైతే హైదరాబాద్ నగరాన్ని ప్రాంతాల్లో మరి సాఫ్ట్వేర్ ఇలాంటి ఉద్యోగాలు చేసేవారు కాస్త ఈ సెలవును గత ఎన్నికలలో దీన్ని ఒక సెలవుగా భావించుకొని ఇది ఒక హాలిడే ట్రిప్గా పెట్టుకున్నారు. కానీ ఈసారైనా మరి ఎన్ని చైతన్యవంతమైన కార్యక్రమాలు చేసినప్పటికీ మరి ఈసారైనా వాళ్ళు ఈ సెలవు కాదు, ఇది మన జీవితాలను మార్చడానికి ఒక అవకాశం ఉన్నట్టు రోజు మరి ఓటు అనేటట్టుగా మరి వాళ్ళు భావిస్తారా, మరి ఆ రకంగా ఆ పోలింగ్ స్టేషన్ వరకు తరలి వస్తారా అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి దాదాపు వచ్చిన వారంతా కూడా
ఏపీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వారు ఓటు వేయడానికి అయితే వాళ్ళు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. సో మొత్తంగా ఈ పోలింగ్ ఏదైతే మాత్రం నిఘా నీడలో జరుగుతుందని చెప్పొచ్చు. 73 మంది పోలీసులతో పాటు బందోబస్తు అయితే ఏర్పాటు చేశాను కూడా ఇప్పటికే డీజీపీ రవిగుప్తా కూడా చెప్పిన పరిస్థితి. సో మరి ఈ తేదీన అయితే లోక్సభ ఎన్నికలు జరిగిన విషయంలో మరి భద్రతా ఏర్పాట్లపై అయితే వారంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఎన్నికల భద్రతకు మాత్రమే 73,400 సివిల్ పోలీసులు, 500 రాష్ట్ర స్పెషల్ పోలీసులు, 164 స్పెషల్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ స్టేషన్ మొత్తంగా కూడా వీరంతా కూడా నియమించుకున్న పరిస్థితి కలుగుతుంది. సో మొత్తంగా ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ పైన ఈసీ మాత్రం చాలా వరకు అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పొచ్చు. ఆ రకంగా ముందు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మాక్ పోలింగ్లో కావచ్చు, ఇప్పుడు ఈవీఎంలో చెకింగ్ కావచ్చు, ఎలాంటి అవాంతరాలు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగలేదని మాత్రం ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ త్రిముఖ పోరు, ఈ పార్టీ త్రిముఖ పోరులో మరి నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాలు సాగాయి. మరి ఈ ఎలక్షన్ ఓటరు మరి ఎవరికి తమ ఓటు వేస్తున్నాడు, ఎవరి ఏ సీట్లు ఏదైతే ఆశించిన మేర సీట్లు సాధించబోతుంది, మరి ఎవరు పట్టు సాధించుకోబోతున్నారు మాత్రం ఇక జూన్ 4న వాళ్ళ భవితం అంతా కూడా బయటపడే అవకాశం. అదే సందర్భంలో మహేందర్, వాతావరణంలో వచ్చినటువంటి మార్పు, ముఖ్యంగా వాతావరణం ఇన్నాళ్ళు పొలిటికల్ హీట్తో పాటు మరోవైపు సూర్యుడి వేడి కూడా చూసాం. ఇప్పుడు మారినటువంటి వాతావరణం నేపథ్యంలో పోలింగ్ శాతం పెరిగేటటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? దీని పట్ల వాతావరణం కూడా అనుకూలిస్తున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా చాలా వరకు ఈ విషయం పైన కూడా అంచనాలు వేశారని చెప్పొచ్చు. ఈ ఎండ తీవ్రతకు, పోలింగ్కు ఎవరు వస్తారు ఎవరు రారు, చాలా వరకు కూడా ఓటు హక్కు వినియోగించడానికి వెనకాడతారు, నాకెందుకు లేవు ఓటు వడదెబ్బ కొట్టచ్చు అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు వాతావరణం పూర్తిగా అనుకూలిస్తుంది. గత 3 రోజులుగా చూసుకున్నట్లయితే పూర్తిగా వర్షాలు పడడం అలాంటిది కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఈ వాతావరణం మొత్తంగా ఎన్నికలకు ఓటర్లకు ఒక అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు కూడా దాదాపు మనం చూస్తున్నాం, ఈ ఉదయం పూట ఈ చల్లని వాతావరణంలోనే దాదాపు ఎక్కువ మంది వస్తున్నారు. ఇలాంటి వాతావరణమే, పొడిగో వాతావరణమే కొనసాగే అవకాశం అయితే ఈ రోజంతా ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తుంది. మరి దీన్ని అనుకూలంగా, ఇది చాలా ప్రధానమని అనుకోవచ్చు, ఇది చిన్న విషయం అని కాదు. ఎండ తీవ్రత వల్ల కూడా పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఎండ తీవ్రత ఉండకపోవచ్చు. ఆ రకంగా ఓటర్ కూడా నిదానంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహిణీలు కూడా తమ ఇంటి ఏదో పనులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు నిదానంగా రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనం విద్యావంతుల గురించి చర్చించుకున్నట్లయితే విద్యావంతులు మాత్రమే ఈ పోలింగ్కు దూరం ఉండడం, మరి వాళ్ళు ఎంత చైతన్యం తీసుకొచ్చినా వాళ్ళు మాత్రం ముందుకు కదలకపోవడం, దీనిపైన ఎన్నిసార్లు ఎన్ని చైతన్యవంతమైన ప్రోగ్రామ్ చేసినా కూడా వాళ్ళు కదలకపోవడం అనే దానిపైన అయితే ఇక ఈసారి అయితే దృష్టి పెట్టి తీసి మరి ఎంతవరకు వాళ్ళు ముందుకు వస్తారో చూడాల్సిన అవసరం ఉంది. పోలింగ్ శాతం మాత్రం నిన్న మొన్నటితో ఆలోచించుకున్నట్లయితే, ఊహించుకున్నట్లయితే ఈ రోజు మాత్రం ఈ వాతావరణానికి పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. ధన్యవాదాలు మహేందర్. కీప్ అప్డేటింగ్ అస్. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటాం.